చెప్పండి అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మొదటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్న, క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ అని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. అది క్లాదో పవన్ కళ్యాణ్ వివరించారు, కరెక్ట్. క్లీన్ చిట్ ఇవ్వలేదు సిబిఐ, వెరీ క్లియర్. మళ్ళీ చెప్తున్నాను, సిబిఐ ఛార్జ్ షీట్ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు, కల్తీ జరగలేదు అని చెప్పలేదు, క్లియర్గా కల్తీ జరిగిందనే చెప్పింది. ఈ కల్తీ వెనకాల క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, నేరపూరిత కుట్ర ఉంది అని చెప్పింది. సో ఆ కుట్ర ఎలా జరిగిందో వివరంగా చెప్పింది, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అది ఛార్జ్ షీటు, జడ్జిమెంట్ కాదు. దాన్ని కోర్టుకు పోతుంది, కోర్టులో వాద ప్రతివాదాలు వింటారు, జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగుదాం. కానీ సిబిఐ ఛార్జ్ షీట్ క్లీన్ చిట్ ఇచ్చిందనే తప్పు. కానీ ఛార్జ్ షీట్నే వర్డిక్ట్గా కూటమి నేతలు చెప్పడం కూడా తప్పే. ఛార్జ్ షీట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నేతలు చెప్పే తప్పు, కల్తీ జరగలేదనే క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నేతలు చెప్తే అది పూర్తిగా తప్పు. క్లీన్ చిట్ ఛార్జ్ షీట్లో ఇవ్వలేదు, ఛార్జ్ షీట్లో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పారు. సింథటిక్ గీ, అది ఒక్క చుక్క పాలు లేకుండా చేసిన నెయ్యి, పామాయిలు, రసాయనికాలతో కలిపి చేసిన నెయ్యి అని ఛార్జ్ షీట్లో చెప్పారు. సో ఆ 200 పేజీల పైగా ఛార్జ్ షీట్ నేను చదివాను కనుక చెప్తున్నాను. సో ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు, కల్తీ జరగలేదని చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ వైసీపీ నేతలు ఎవరైనా అసలు కల్తీ జరగలేదని ఛార్జ్ షీట్లో చెప్పారు, క్లీన్ చిట్ ఇచ్చారంటే తప్పది. కానీ ఈ ఛార్జ్ షీట్నే వర్డిక్ట్గా, జడ్జిమెంట్గా భావించి కూటమి నేతలు చెప్పడం కూడా రైట్ కాదు. ఎందుకు కాదంటే అది ఛార్జ్ షీట్, అది విచారణ చేసిన వ్యవస్థ ఒక చేస్తున్న ఛార్జ్ షీట్ అంటే ఏంటి, దాని తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పండి. తీర్పు అని వస్తుందా? ఆరోపణ పత్రము, అదే దాని పేరే అది కదా. ఛార్జ్ షీట్ అని మీరు గూగుల్ ట్రాన్స్లేట్లో కొట్టి ఒకసారి చూపెట్టండి. ఛార్జ్ షీట్, జడ్జిమెంట్, వర్డిక్ట్, ఈ రెండు వేరు వేరు పదాలు కదా. ఛార్జ్ షీట్ అంటే ఆరోపణ పత్రం, దాని ఆరోపణ పత్రంగానే చూడాలి, దాని తీర్పుగా చూడలేము. సో అది లెట్ ద వర్డిక్ట్ కమ్, లెట్ అస్ వెయిట్. ఎందుకంటే దేవుని లడ్డు ఇది, నార్మల్ సాధారణ కల్తీ కాదు ఇది. అందువల్ల దేవుని లడ్డు పైన అనుమానాలతో మాట్లాడకూడదు. ఇవాళ మీరు తెలంగాణ ఎడిషన్లో పేపర్లో చూడండి, అనుమానాలతో, ఆరోపణలతో పరీక్షలను రద్దు చేయలేము. ఇది పేపర్లో వచ్చింది, చూడండి. ఏ పేపర్ గుర్తులేదు కానీ ఇవాళ పేపర్లో వచ్చింది, అనుమానాలు, ఆరోపణలతో పరీక్షలను రద్దు చేయలేము. ఇది పేపర్లో వచ్చింది, గ్రూప్ 1. అనుమానాలు, ఆరోపణలతో పరీక్షలే రద్దు చేయలేకపోతే అనుమానాలు, ఆరోపణలతో పదికో గొడ్డుకో కలిసిందని చెప్పచ్చా అండి? దయచేసి ఒకసారి ఆలోచించారు. ఎన్నిసార్లు జరుగుతున్నాం, ఈనాడులో వచ్చింది. అరే గ్రూప్ 1 పరీక్షలే రద్దు చేయలేమని హైకోర్టు చెప్తుంది. ఆరోపణలు, అనుమానాలతో పరీక్షలు రద్దు చేయడం తగదు హైకోర్టు చెప్తుంటే, ఆరోపణలు, అనుమానాలతో ఆ దేవదేవుని ప్రసాదంలో ఆ దుర్మార్గమైన గొడ్డుకో పందుకో కలిసింది చెప్పడేంటి సార్ ఇది? మీరు దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది ఒక్కటి వదిలేయండి సార్. మీరు కల్తీ జరిగిందని చెప్పి ఆ వైసీపీలో లోపలైతే ఏమన్నా చేసుకోండి. ఏంటి ఇది రిపీటెడ్గా గొడ్డుకో పందుకో చర్చ సార్? ప్రతిరోజు ఉదయాన్నే టీ తాగుతూ పేపర్ చదువుతూ గొడ్డుకో పందుకో, ఇదే బాధ. అరే ఏంది బాధ సార్? నాకు అర్థం కాని విషయం ఇది. అదే ఎక్కడ అనుమానాల, ఆరోపణలతో ఎవడైనా పరీక్ష రద్దు చేయనప్పుడు దేవుని లడ్డును మీద తీర్పులు చెప్తారా చెప్పండి? ఇక కల్తీ అన్నది, కెమికల్ కల్తీ అన్నది ఛార్జ్ షీట్లో ఉంది, అది కూడా ఆగండి అంటున్నా నేను. అది తీర్పు వచ్చేదాకా ఆగండి. అది ఛార్జ్ షీట్ ఇది ఓన్లీ ఆరోపణ పత్రం. ఆరోపణలు చాలా చేసుకుంటాం, అది నిజమని తేలాలి కదా. పోనీ నిజమని తేలేదాకా మీరు మాట్లాడుకోవచ్చు, ఓకే కల్తీ జరిగితే మాట్లాడుకోండి. నా అభిప్రాయం అయితే అది కూడా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడుతుంది? దేవదేవుని ప్రసాదం కనుక. నార్మల్ కల్తీ అయితే మాట్లాడుకోవచ్చు, ఆరోపణలకు కూడా ప్రతిదానికి ఆరోపణ చేయకూడదు. ఒక వ్యక్తి శీలం గురించి ఆరోపణ చేయకూడదు. పైసలు తిన్నారని ఆరోపణ చేయడం అభ్యంతరం లేదు, ఎందుకంటే దానివల్ల కొంపలు ఉండదు. కానీ ఒక వ్యక్తి శీలం గురించి నువ్వు ఆరోపణ చేసేవాళ్ళకి చాలా తప్పండి. అది ఆరోపణకు అనేక రకాల తేడా ఉంటుంది. 1,00,000 రూపాయలు 10 కోట్లు తిన్నాడని చెప్పి ఏం కాదు. అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణ చేయకూడదు. 2 ఆరోపణలే, రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఆరోపణ అనేది అపవిత్రమైన ఆరోపణ ఎప్పుడు చేయకూడదు. పవిత్రత, అపవిత్రత అనేది ఆరోపణలకు అతీతము. పవిత్రత, అపవిత్రత అనేది తేలేదాకా ఓపిక పట్టాలి. ఇది నాగేశ్వర్ గారు చెప్పేది, భారత సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా మీరు రెస్పెక్ట్ చేయరా? అప్పటిదాకా మీరు ఆరోపించుకుంటారా? అక్కడికి మీ రాజకీయాల కొరకు నేనేమంటున్నా అంటే కెమికల్ గీ వరకు ఆరోపించుకోండి, కానీ ఆ గొడ్డుకో పందుకో అనేది తీసేయండి.
నేను నా రిక్వెస్ట్ అది. ఇది ఆరోపించుకోండి. ఇక నేను అది కూడా వద్దంటా, కానీ మీరు ఆరోపించుకోండి. కనీసం అది పామాయిల్తో కల్తీ అనే మాటకు గొడ్డుకో పందుకో అన్న మాటకు తేడా ఉంటుందా ఉండదా? ఒక గుండె ఎట్లా ఒక ఎవరైనా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఎవరైనా పామాయిల్తో కల్తీ అన్నదానికి, ఎందుకంటే పామాయిల్ ఈజ్ ఎ ఫుడ్ ప్రొడక్ట్, అది కూడా తప్పే, మహాపాపమే, అనుమానమే లేదు. కనీసం అట్లీస్ట్ పామాయిల్ ఈజ్ ఎ ఫుడ్ ప్రొడక్ట్, పామాయిల్ తింటాం మనం. కానీ ఈ దేశంలో కోట్లాది మంది గొడ్డుకో పందుకో తినరండి, అది మర్చిపోకండి. తినేవాళ్ళు కూడా లడ్డులో కలపరండి. ఇది అవునా కదా? పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెట్టరు, చాలామంది నాన్ వెజిటేరియన్స్ కూడా, అవునా కదా? పండుగ రోజు నాన్ వెజ్ వండరు ఇంట్లో, అవునా కదా? చాలామంది ఇళ్లలో దేవుని పండుగ రోజు దేవుని ప్రసాదము చేసేటప్పుడు ఆ రోజు మాంసాహారం వండరు ఇంట్లో. మీకు ఎందుకండి? ఎంతోమంది మీకు శనివారం ఒక దేవుని కొరకు, శుక్రవారం ఒక దేవుని కొరకు, బేస్తవారం గురువారం ఒక దేవుని కొరకు ఆ రోజు నాన్ వెజ్ తినరండి. నాన్ వెజిటేరియన్స్ కూడా, నేను చెప్పేది నాలాంటి స్ట్రిక్ట్ వెజిటేరియన్ పక్కకు పెట్టండి. ఇది రియాలిటీ కాదా భారతీయ సమాజం? మీరెందుకండి ఆ దేవుని ప్రసాదంలో గొడ్డుకో బందుకో కలిసిందని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు? అది వదిలేయండి. నేను అనేది ఏంటంటే ఇది ఆరోపణ పత్రము, తీర్పు కాదు. తీర్పు రాకముందు ఇక మీకు గమనించండి, పవన్ కళ్యాణ్ బయటలో ఏమున్నది క్లియర్గా ఏమంటున్నాడు ఆయన, నిర్ధారించలేము, అవకాశాలు ఉన్నాయి. ఇదే పదం వాడా లేదా? మీరు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు, అలాగే విచారణ కూడా చేయకముందు ఏమన్నాడో ఆ బయట మనం అనేక సార్లు ప్లే చేస్తే మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ముగ్గురు ఏం మాట్లాడారు అనేది ఒకసారి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నది కూడా పెట్టండి, తేడా అర్థమవుతుంది. దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది ఘీకి బదులు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు, దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు